Hi, hello, welcome back to my YouTube channel. And in this video, how to design the heading element and paragraph element and button element. And I will share my full entire some small website. I designed a small website, okay. And heading tags. I will share my screen. Last video lo meeku ఈ మనం ఎందుకు వెబ్సైట్ స్టాటిక్ వెబ్సైట్ అండ్ వెబ్ సర్వర్స్ ఎలా ఎక్కడ క్రియేట్ చేస్తాం, దాంట్లో ఉన్న సర్వర్స్ ఎలా వర్క్ అవుతాయి, బేసిక్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి. Let's get started. HTML basic structure. HTML basic structure, and this is the basic structure. HTML heading and head tag and body tag and HTML tags. And how to add the heading in HTML. Okay, how to add the HTML heading in heading and HTML elements. And ఇక్కడ మనకి స్టార్ట్ ట్యాగ్ అండ్ కంటెంట్ ఎనీ ట్యాగ్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. స్టార్ట్ ట్యాగ్ అంటే మనం ఇక్కడ H1 లో స్టార్ట్ ట్యాగ్ అంటే H1 గురించి అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ గురించి, పారాగ్రాఫ్ అండ్ బటన్ ఎలిమెంట్స్ గురించి మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఈ ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేను ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ గా ఇక్కడ మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఒక ఇమేజ్ ని ఒక డిజైన్ చూడగానే దాన్ని మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ హెడ్డింగ్ ఎలిమెంట్, ఇక్కడ టూరిజం అనేది మనకు హెడ్డింగ్ ఎలిమెంట్ కాబట్టి మనం మెయిన్ హెడ్డింగ్ కింద డివైడ్ చేసుకున్నాం. ఇది ఒక పార్ట్. మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది ఇది ఒక పార్ట్, అండ్ బటన్ ఎలిమెంట్ అనేది ఇది ఒక పార్ట్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ ఉంది, ఇది ఒక పార్ట్. మన ఇమేజ్ అనేది ఇది ఒక పార్ట్. ఇలా మీ మైండ్ లో ఒక డిజైన్ చూడగానే ఆటోమేటిక్ గా మనకు పార్ట్స్ గా డివైడ్ చేసుకునే ఫస్ట్ కెపాసిటీ ఉండాలి. ఓకే, అండ్ స్టార్ట్ ట్యాగ్ అండ్ కంటెంట్ ఎండ్ ట్యాగ్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ లో H1 అనే ఎలిమెంట్ యూజ్ చేసి ఇక్కడ సింటాక్స్, ఈ సింటాక్స్ మీకు గుర్తు ఉండాలి. ఒకసారి ప్రాక్టీస్ చేసి మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో H1 అనే ఎలిమెంట్ ని ఇక్కడ ఇవ్వాలి. అండ్ కంటెంట్ మీన్స్ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో, హెడ్డింగ్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎండ్ ట్యాగ్ అంటే ఇప్పుడు ఒక లెస్ దాన్ ఒక హ్యాష్ అండ్ H1 గ్రేటర్ దాన్. ఓకే, ఎండ్ ట్యాగ్, దిస్ ఈస్ ఎండ్ ట్యాగ్. ఓకే, ఎండ్ ట్యాగ్స్ మనకు అది హెడ్డింగ్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ మీకు డిజైన్ యాడింగ్ మెయిన్ హెడ్డింగ్ మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కోడ్ ప్లేగ్రౌండ్ ఎలా డిజైన్ చేయాలో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాము. యాడింగ్ మెయిన్ హెడ్డింగ్. అండ్ మనం ఇక్కడ బాడీ అనే ఎలిమెంట్ లో మనం ఇక్కడ దీన్ని క్రియేట్ చేస్తాం. ఏదైనా కానీ హెడ్డింగ్ ఎలిమెంట్ అన్నా కానీ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అన్నా కానీ HTML బాడీ ఎలిమెంట్ బాడీ ఆబ్జెక్ట్ లో మనం క్రియేట్ చేస్తాం. హౌ టు యాడ్ ద పారాగ్రాఫ్ ఇన్ ది HTML. ఇప్పుడు పారాగ్రాఫ్ ని ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సేమ్ అలానే ఇక్కడ మనం పారాగ్రాఫ్ సింబల్ P అనేది ఇస్తాం, అక్కడ H1 అని ఇస్తాం. ఇక్కడ P సింబల్ ఇస్తే పారాగ్రాఫ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ ట్యాగ్ అవుతుంది, ఇప్పుడు ఇది కంటెంట్ అవుతుంది, ఎండ్ ట్యాగ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సేమ్ అలానే H1 హెడ్డింగ్ ట్యాగ్ కింద మన పారాగ్రాఫ్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ బటన్ ఎలిమెంట్. ఓకే, బటన్ ఎలిమెంట్ కూడా సేమ్ అలానే స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది, కాంటెక్స్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సింటాక్స్ బటన్ అని ఇవ్వాలి. దీని ఎలిమెంట్ ఇస్ బటన్ ఎలిమెంట్, లాస్ట్ ఇది ఎండ్ ట్యాగ్. ఓకే, ఇలా మనం హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ బటన్ ఎలిమెంట్ త్రీ క్రియేట్ చేసాము. ఓకే, నేను ఒకసారి మీకు కోడ్ ప్లేగ్రౌండ్ లోకి వెళ్ళి మీకు క్రియేట్ చేసి ఒకసారి చూపిస్తాను. ఓకే, మనం ఈరోజు టాపిక్ లో HTML సింటాక్స్, HTML బేసిక్ స్ట్రక్చర్స్ అనేవన్నీ చూసాము. HTML ఎలిమెంట్స్, హెడ్డింగ్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, బటన్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలని మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ సెక్షన్ లో ఇంట్రొడక్షన్ టు CSS ని ఎలా మనం CSS అంటే క్యాస్కేడ్ స్టైల్ షీట్స్ అండి. అండ్ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, అంటే క్యాస్కేడ్ స్టైల్ షీట్స్ అంటే సపోజ్ మనం ఇప్పుడు HTML అంటే ఏం లేదండి, ఒక డిజైన్ అనేది సపోజ్ ఒక మెయిన్ గా ఒక డిజైన్, ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేయడం. ఓకే, డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసి దానికి మనం CSS తో స్టైల్ చేస్తాం మెయిన్ అది. ఓకే, థ్యాంక్ యూ.
ఇప్పుడు మీకు కోడ్ ప్లే గ్రౌండ్ చూపిస్తున్నాను, ఎలా డిజైన్ చేయాలని. ఓకే, మీరు ప్రాక్టీస్ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది. ఓకే, ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ తీద్దాం. ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ క్రియేట్ చేసాం. ఈ డాక్యుమెంట్ అంటే HTML అనేది కామన్ హెచ్ఎం. మనం హెడింగ్ ట్యాగ్ లో ఇక్కడ బాడీ ట్యాగ్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. మొత్తం HTML ఏదైనా టూరిజం ఏ ఎలిమెంట్స్ అయినా ఈ బాడీ ట్యాగ్ లో మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నేను మీకు ఒకసారి క్రియేట్ చేసి చూపిస్తాను. H1 ఓకే, H1 అని ఇవ్వగానే మనకి ఇలా వచ్చింది. ఫస్ట్ ప్లీజ్ వెయిట్. సరే, ఓకే, ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం H1 ట్యాగ్ H1 హెడ్డింగ్ క్రియేట్ చేద్దాం. H1 టూరిజం. ఓకే, టూరిజం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ని క్రియేట్ చేద్దాం. ఇన్ దిస్ టూర్ ఈస్ వెరీ వెల్. మీరు ఏదైనా ఇక్కడ టైప్ చేయండి, పర్లేదు. ఏదో ఒక రకంగా టైప్ చేస్తాం. బటన్ ఎలిమెంట్, బటన్ అని ఇక్కడ బటన్ టైప్ బటన్ అది రీడ్. సపోజ్ గెట్ స్టార్ట్ అని నేను ఇక్కడ టైప్ చేస్తాను. పని చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ టూరిజం అండ్ ఇన్ దిస్ స్టోర్ ఈస్ వెరీ వెల్. ఓకే, గెట్ స్టార్టెడ్. మాకు ఈ 3 అనేవి క్రియేట్ అయ్యింది. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇన్ దిస్ వీడియో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.